తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా వెంకటాపురం మండలం అంకన్నగూడెం గ్రామం గుడిగుట్ట వద్ద కొలువై ఉన్న శ్రీ భక్త ఆంజనేయస్వామి ఆలయంలో వార్షిక మహాపడిపూజ ఆధ్యాత్మిక వైభవంతో భక్తిపరవశంతో నిర్వహించారు. ప్రతి సంవత్సరం కార్తీకమాసం ప్రారంభంలో జరిగే ఈ పవిత్ర కార్యక్రమానికి ఈసారి భారీగా భక్తులు హాజరయ్యారు. చుట్టుపక్కల గ్రామాలతో పాటు పొరుగున ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి కూడా భక్తజనం లక్ష్మీపుత్రికలతో తరలిరావడం విశేషం. ఈ మహాపడిపూజలో సుమారు 300 మంది హనుమాన్ మాళాధార స్వాములు పాల్గొని ప్రత్యేక దీక్షా పూజలు నిర్వహించారు. భజన, కోలాటాలు, హనుమద్ నామస్మరణతో గుడిగుట్ట ప్రాంతం, శివాలయ వాతావరణాన్ని తపోమయంగా మార్చారు. ఆలయ గురుస్వామి యాసం నరసింహారావు స్వయంగా హాజరై ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం మాట్లాడిన ఆయన, 20 ఏళ్లకు పైగా ఈ గుడిగుట్టలో హనుమాన్ మాళాదారుల సేవ, దీక్షలు కొనసాగుతున్నాయి. ప్రతి సంవత్సరం సుమారు 500 మందికి పైగా భక్తులు మాల వేసుకొని 41 రోజులు దీక్షాచరణ పాటిస్తారు. ఈ ఏడు అదే భక్తిశ్రద్ధతో మహాపడిపూజ వైభవంగా జరిగింది అని తెలిపారు. మర్రిచెట్టు కింద ప్రారంభమైన చిన్న పూజస్థలం ఈరోజు భక్తుల సందోహంగా పెరిగిన ఆధ్యాత్మిక క్షేత్రం. 20 సంవత్సరాల క్రితం ఒక పెద్ద మర్రిచెట్టు కింద చిన్న విగ్రహంతో మొదలైన ఈ ఆరాధనా స్థలం కాలక్రమేణా భక్తుల చేతుల మీదుగా చిన్న ఆలయ రూపాన్ని సంతరించుకుంది. కాని భక్తుల సంఖ్య ప్రతి సంవత్సరం విపరీతంగా పెరగడంతో ఆలయ ప్రాంగణం పరిమితంగా మారింది. ప్రస్తుతం చిన్న గదిలో ఉన్న ప్రధాన గర్భగుడి పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి పెద్ద సంఖ్యలో స్వాముల దీక్షలకు సరిపడటం లేదు. ముఖ్యంగా కార్తీకమాసపు మంచు తీవ్ర ప్రభావంతో ఆరుబయట నిలబడే స్వాములు ఇబ్బందులు పడుతున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయ విస్తరణ అత్యవసరం. దాతలు, ప్రభుత్వం ముందుకు రావాలంటూ ప్రజల విజ్ఞప్తి చేస్తున్నారు. ఆలయం గోదావరి ఒడ్డున ఉండటం, ప్రధాన రహదారికి అత్యంత సమీపంలో ఉండటం, పర్యాటక ప్రదేశమైన బొగతా జలపాతాలకు దగ్గరగా ఉండటం ఈ ఆలయాన్ని ఆధ్యాత్మిక మరియు పర్యాటక కేంద్రంగా ఎదిగే అవకాశాలు మరింత పెంచుతున్నాయి. అదేవిధంగా సమీపంలోని వీరభద్రారం గ్రామం పక్కన ఉన్న కొండల్లో నుండి జాలువారే సహజ జలపాతాలు ఇప్పటికే సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే లక్షల్లో భక్తులు, పర్యాటకులు వచ్చే అవకాశం, పర్యాటక శాఖ ఆదాయం పెరగడం, స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు, ప్రాంతం మొత్తం అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని గురుస్వామి యాసం నరసింహారావు పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి దేవాదాయ శాఖ, తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా మంత్రి సీతక్క ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీక్షలో ఉన్న హనుమాన్ మాళాదారులు కార్తీకమాసంలో గంటల తరబడి పూజలలో పాల్గొంటారు. గాలిమంచు విపరీతంగా ఉండే ఈ ప్రాంతంలో వారికి ఆశ్రయం కోసం ప్రదేశాలు, మండపాలు లేవని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయ విస్తరణతో పాటు దీక్షాస్వాముల కోసం విశ్రాంతి మండపాలు, పూజా కార్యక్రమాల కోసం పెద్ద శివాలయం, భక్తుల కోసం నీటి సౌకర్యాలు, గోదావరి ఒడ్డున పుష్కరిణి అభివృద్ధి, పార్కిన్, పర్యాటక కేంద్రం వంటి సదుపాయాలు అభివృద్ధి చెయ్యాలని ప్రజలు కోరుతున్నారు. ఈ ప్రాంత ప్రజలు, భక్తులు త్వరలోనే మంత్రి సీతక్క ఆలయ విస్తరణపై దృష్టి సారిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. స్ఫూర్తి ఇండియా న్యూస్ ఈ ఆలయ అభివృద్ధికి సంబంధించిన కథనాలను వరుసగా ప్రెజెంట్ చేస్తూ ప్రభుత్వ దృష్టిని ఆకర్షించేందుకు ప్రత్యేక రిపోర్టులు కొనసాగించనుంది. స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం రాజు అందించిన భక్తి సమాచారం. స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మా ఛానల్ను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.